నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. వైసీపీ పార్టీలోని మంత్రులందరూ చాలా టెన్షన్గా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే అసలు ఇప్పుడు ఎలక్షన్స్లో జరిగిన రిజల్ట్ తర్వాత అసలు వైసీపీ పార్టీ ఉంటుందా లేదా అన్న ఒక క్వశ్చన్ మార్కులు అయితే ప్రతి ఒక్కరు ఉన్నారు. అయితే వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు అన్నట్లు తెలుస్తుంది. అయితే ఎప్పుడు చూసినా ఎక్కువగా ఆయన బెంగళూరులోనే ఉంటున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఏపీకి వచ్చినా కూడా 1-2 రోజులు మాత్రమే ఇక్కడ ఉండి ఆయన వెళ్ళిపోతున్నట్లు తెలుస్తుంది. వచ్చినప్పుడు కూడా కొంతమంది ముఖ్యమైన నేతలు మాత్రమే కలుస్తున్నారని తెలుస్తుంది. అయితే మరి అసలు ఈ పార్టీలో ఉన్న పెద్ద నాయకులందరూ ఎందుకు ఇంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు, అసలు ఎందుకు మరి ఆ పార్టీ ఉంటుందా లేకపోతే ఉండదా అన్న క్వశ్చన్ మార్క్లో ఎందుకు ఉన్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అసలు ఇదివరకు చూసుకున్నప్పుడు అయితే పదవిలో ఉన్నప్పుడు అసలు ఆయన మించిన నాయకుడు లేరు అన్నట్టు ఆయన పార్టీలో ఉన్న నాయకులు ఎప్పుడు చూసినా ప్రచారాలు చేస్తూ ఉండేవారు. మరి ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిన తర్వాత మాత్రం అసలు ఆ పార్టీలో ఉండాలంటేనే ఒక టెన్షన్గా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు మంత్రులందరూ ఇంతగా భయపడుతున్నారు, అసలు ఆ పార్టీ ఉంటుందా ఊడిపోతుందా అన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నారు అని తెలుస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? సో ఒకటమ్మా, అతను పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజున కూడా ఒక సస్టైనబుల్ అంటే సరైన పద్ధతిలో రాజకీయాలు చేయలేదు. ఎంతసేపు ఆ ప్రతీకారేచ్ఛ, ప్రతిపక్షాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష కార్యకర్తలని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, అలాగే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా లోకల్ ఎలక్షన్లో కానీ లేకపోతే ఏ ఎలక్షన్లో కూడా అతను అనుసరించిన తీరు, ప్రతిపక్షాలను అసలు నామినేషన్ వేయకుండా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా అతను ఏంటంటే ఒక రాజు ఏ విధంగా అయితే రాచరిక పాలనలో ఏ విధంగా పరిపాలన చేస్తారో, పక్క రాజ్యాల మీద ఏ విధంగా గొడవలు పెట్టుకుంటారో, సామంత రాజుల మీద ఏ విధంగా గొడవలు పెట్టుకుంటారో అనే రీతిలోనే అతను పరిపాలన సాగింది. కానీ ఏ రోజున కూడా అతను ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్షాలకు కూడా మర్యాద ఇస్తూ గౌరవిస్తూ వాళ్ళ సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్లకుండా అందరినీ కలుపుకుని పోకుండా ఎప్పుడు చూసినా సరే ప్రతిపక్షాలంటేనే ఏదో ఒక శత్రువులాగా, ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఏ విధంగా అయితే మనం అనుకుంటామో, సో మన శత్రు దేశాన్ని ఏ విధంగా మనం చూస్తామో అలా ప్రతిపక్షాలని ఎప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష పార్టీల్ని వాళ్ళు శత్రువుగానే భావించాడు. ఆ విధంగానే నడుచుకున్నాడు. సో ఆ రోజుని పెద్దగా ఎవరిని పట్టించుకోలేదు. ఏదో ఒక కోటరీ ఉండేది. ఆ కోటరీ ప్రకారం ధనంజయ రెడ్డి అనో లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి అనో సజ్జల రామకృష్ణారెడ్డి అనో లేకపోతే సుబ్బారెడ్డి అనో లేకపోతే విజయసాయి రెడ్డి అనో పెద్దిరెడ్డి అనో లేకపోతే పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి అనో ఇలా ఎవరో కొంతమంది తన చుట్టూ ఉండే కోటరీ తనకి బాగా కావాల్సిన వాళ్ళ ద్వారానే పరిపాలన సాగించాడు. ఈయన ఏదో 24 గంటలు కూడా పబ్జీ ఆడుకుంటా తాడేపల్లి కొంపలో కూర్చుని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఇబ్బంది పెడదాం, లోకేష్ బాబుని ఎలా ఇబ్బంది పెడదాం, పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఇబ్బంది పెడదాం, మిగతా బీజేపీ నాయకుల్ని ఎలా ఇబ్బంది పెడదాం, జనసేన నాయకుల్ని ఎలా ఇబ్బంది పెడదాం, టీడీపీ నాయకుల్ని ఎలా ఇబ్బంది పెడదాం అనే భావన తప్పించి ఏ రోజున కూడా అతను ఒక పద్ధతి ఒక సిస్టమ్ ప్రకారం రాజకీయాలు చేయలేదు. సో ఒకటి అధికారం కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత కూడా ఇంకా అదే పద్ధతి, ఏదో ఒక ముఖ్యమైన వాళ్ళని కలవడం తప్పించి ఇంకా ద్వితీయ శ్రేణి నాయకులను కానీ పార్టీలో క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను కానీ సో మిగతా నాయకులకి ఈ రోజు కూడా వాయిస్ లేదు, ఈ రోజు కూడా వాళ్ళకి ఎంట్రీ లేదు, ఈ రోజు కూడా వాళ్ళ మనోభావాలను కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా తీసుకోవడానికి సంసిద్ధంగా లేడు. సో దీంతో ఏమైందంటే ఇప్పుడు ఈవెన్ రాష్ట్రంలో ఈ వరదలు ఈ వర్షాల మూలంగా విజయవాడ ఏ విధంగా అయిందో చూసాం. రాష్ట్రంలో పలు చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో కనీసం ఒక అపోజిషన్ లీడర్గా కనీసం తను చేయవలసిన బాధ్యత చేయకుండా, ప్రజలతో మమేకం అవ్వకుండా, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోకుండా, వాళ్ళకి కనీసం ఒక చిన్న హెల్ప్ కూడా చేయకుండా ఇంకా కూడా దుర్మార్గపు ఆలోచనతోటి ప్రకాశం బ్యారేజ్ని ఎలాగ మూసేద్దాం, ఎలాగ దాన్ని కూల్చేద్దాం, సో ఏ విధంగా బాబు గారిని అప్రతిష్ట పాలు చేద్దాం, ఏ విధంగా ఆయనకి చెడ్డ పేరు తీసుకొద్దాం, ఏ విధంగా ఆయన మీద బుర్ర జల్లుదాం అని చూశారు మీరు. తన పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తల మధ్యన గొడవ పెట్టి
ఒకరిని నడి రోడ్లో చంపించి ఇంకో కార్యకర్త చేత తన పార్టీ వాళ్ళ చేతే చంపించి ఢిల్లీ వెళ్ళి ఎంత యాగి ఎంత రాద్ధాంతం చేశాడో చూసాం. రాష్ట్రపతి పాలన పెట్టాలి, శాంతి పద్ధతులు లేవని. మరి 5 ఏళ్ళలో అతను చేసిన అన్యాయాలు అక్రమాలు, అనంతబాబు అనే ఒక చిల్లరగాడికి అధికారానికి ఎమ్మెల్సీ ఇచ్చి వాడు సొంత డ్రైవర్నే చంపి డెలివరీ చేశాడు. అలాగే డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని ఏ విధంగా మాస్కులు అడిగితే ఏ విధంగా చంపేశారు. అదేవిధంగా మాచర్లలో టీడీపీ కార్యకర్తని పేక్కోచి చంపేశారు ఆ పిన్నెల్లి బ్రదర్సు. ఇవి ఒకటని కాదు, రాష్ట్రంలో ఎన్నో దాష్టికాలు దారుణాలు అన్నీ చేశారు. సో బహుశా ఇవన్నీ చూసిన తర్వాత ఈ యొక్క ధృతిసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ యాక్టివ్గా ఉండే మిగతా నాయకులు కానీ కొంతమంది ముఖ్య నాయకులు కూడా వాళ్ళు ఇంకా ఈ పార్టీకి మనుగడ లేదు, జగన్మోహన్ రెడ్డితో ఉంటే మనం కూడా ఇబ్బందులు పడాలి. సో జగన్మోహన్ రెడ్డిలో ఎటువంటి యొక్క మార్పు రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రవర్తన, అధికారంలో లేనప్పుడు అదే ప్రవర్తన, అదే దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రయత్నాలు, అదే దోపిడీ, అదే అక్రమాలు, అదే అన్యాయాలు. కాబట్టి ఏ విధంగా అయినా సరే మన రాజకీయంగా మనకు భవిష్యత్తు కావాలి అంటే, మనం మనుగడగా సాధించాలంటే, మనకు రాజకీయంగా మనకు మళ్ళీ ఏదో ఒక ప్లాట్ఫారాన్ని మనం ఎత్తుకోవాల్సిన మన గురుతర బాధ్యత మన మీద ఉందనే భావంతో కొంతమంది టీడీపీ వైపు వస్తున్నారు. సో టీడీపీలో కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. కొంతమంది టీడీపీ కార్యకర్తల్లో నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్ళని టీడీపీ తీసుకోదు. వాళ్ళు ఇటు జనసేనకి వెళ్దామా బీజేపీకి వెళ్దామని వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, మా చిన్నప్పుడు ఒక జంజాల్ గారిది ఒక నాటకం ఉండేదమ్మా, ఏక్ దిన్ కా సుల్తాన్ అని. సో వాడికి ఏంటంటే అనుకోకుండా వేరే వ్యక్తికి వెళ్ళవలసిన లెటర్ వీడికి వస్తుంది, నువ్వు సుల్తాన్ అయ్యావు, నువ్వు రాజు అయ్యావు అని. సో ఇంకా ఆ రోజున వాడు ఆ 1 డేలో వాడు చేసిన అవన్నీ కూడా చూస్తే చాలా హాస్యాస్పదంగానూ చాలా ఇదిగా ఉంటుంది అనమాట. అలాగే ఆ ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా ఇంకా ఓన్లీ 5 ఏళ్లే ఇతను పరిపాలన, ఇక మిగతా అదే రాజకీయ భవిష్యత్తు లేదు, రాజకీయంగా మనుగడ లేదు. ప్రజలు కూడా నాకు తెలిసి ఎవరు నమ్మరు. సో నమ్మాడంటే నమ్మినోడు కర్మ, ఇతను నమ్మి ఓటేసాడంటే ఇంకా వాడి కర్మ కాలినట్టే. సో ఇప్పటికే చూస్తున్నాం ఇతని యొక్క అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు. ప్రజలు అన్ని ఇబ్బందులు పడుతుంటే కూడా కనీసం గుక్కడి మంచినీళ్ళు ఇవ్వకుండా, 10 రూపాయలు చారిటీ చేయకుండా, ఈ 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకుని పైచాచికానందం ముందుతో బాగా జరిగింది, బాగా చచ్చాడు, లేకపోతే బాగా ఆస్తి నష్టం అయింది, బాగా మునిగారు, బాగా తేలుతున్నారనే భావనలో ఉన్నాడు. కానీ అతనికి ఎక్కడా కూడా ఒక బాధ్యత అనేది లేదు. ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు ఏంటి? రాష్ట్ర శ్రేయస్సు చూడాలి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు చూడాలి, వాళ్ళ భవితకి బంగారు బాటలు వేయాలి. సో ఎంతసేపు తనకే బంగారు బాటలు వేసుకుంటూ తన భవిష్యత్తే చూసుకుంటూ ఎంతసేపు తన సంపాదన, తన దోపిడీ, తన దండుకోవడం, తన దోచుకోవడం, తన దాచుకోవడం తప్పించి ఎక్కడ కూడా ప్రజాక్షేమం మీద కానీ ప్రజా సంక్షేమం మీద కానీ ఎటువంటి ఒక విలువలు, విధేయత, ఒక బాధ్యత లేని ఈ మనిషి రాజకీయాలకి అనర్హుడమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.